అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీకు తెలిసే ఉంటుంది, ప్రతిష్ట అనేటువంటి రీసెర్చ్ సంస్థను శ్రీధర్ నెలకొల్పాడు. శ్రీధర్ సాఫ్ట్వేర్ రంగంలో 15 సంవత్సరాలకు పైగా చాలా ఉన్నత స్థాయిలో పనిచేసి పేరెంట్స్ కోసము, మెరుగైన సంస్థను గుర్తించడం కోసము, విద్యార్థుల కోసం ఒక రీసెర్చ్ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ చేసే పని ఏంటంటే మంచి కాలేజీలు గుర్తించడము, స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు, పేరెంట్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోవడము, వాళ్ళ అవసరాలు, సామర్థ్యాలు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకొని సరైనటువంటి కాలేజీని, వాళ్ళకు సూట్ అయ్యేటువంటి కాలేజీని ఎంపిక చేసేటువంటి ప్రక్రియలో పద్ధతి ఇవ్వడం. మీకు ఇది పలు విధాలుగా జరుగుతుంది మిత్రులారా. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్గా మిస్టర్ శ్రీధర్ గారితో మాట్లాడచ్చు. ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా మాట్లాడచ్చు. మిత్రులారా, ఆ శ్రీధర్ చేసేటువంటి రీసెర్చ్లో భాగంగా అనేక మంచి సంస్థలు మనం గుర్తించడం జరిగింది. గతంలో చాలామంది తెలిసే ఉంటుంది వాటి పేర్లు. ప్రతిష్టాన సంస్థ గుర్తించిన మరొక అద్భుతమైనటువంటి సంస్థ ఏంటంటే సంజీవని అకాడమీ, IITian నీట్ అకాడమీ. ఇది నిశ్శబ్దంగా గత 12 సంవత్సరాల నుంచి అద్భుతమైన కృషి చేస్తూ వందలాది మందిని IITianలుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దింది. అయితే దీని గురించి శ్రీధర్ తెలుసుకొని నన్ను విజిట్ చేయమని చెప్తే నేను కూడా విజిట్ చేసి దీని యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ పవన్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. దానికంటే ముందుగా నా అబ్జర్వేషన్స్ మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. మిత్రులు, చాలామందికి విద్యానగర్ తెలిసే ఉండొచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. విద్యానగర్కు ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క మెయిన్ గేటుకు అతి సమీపంలో, బహుశా 200-300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి భవనం ఇది. ప్రస్తుతం ఆ భవనం నుంచే వీడియో ఇస్తున్నాను నేను. ఇది ఒక ఇల్లులాగా ప్రశాంతంగా, ఎలాంటి రణగుణ ధ్వనులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ డాక్టర్ పవన్ కుమార్ గారు DRDO సైంటిస్ట్ ఇంతకుముందు, కానీ టీచింగ్ ఉండే ప్యాషన్ తోటి దీన్ని స్థాపించారు. వీరు సేమ్ మన విద్యానగర్లో ఉన్నటువంటి శ్రీ చుక్కారామయ్య గారు అడుగుజాడల్లో ఏర్పాటైన సంస్థ. వీరి బోధనా విద్యార్థి పద్ధతి కానీ, విద్యార్థులపై తీసుపెట్టే శ్రద్ధ కానీ, వాళ్ళ వైఫల్యాల్లో వెన్నుతట్టేటువంటి ఒక గురుకుల పద్ధతిలో బోధన కానీ చుక్కారామయ్య గారి పోలు ఉంటాయి. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఇక నుంచి ఎక్స్క్లూజివ్గా రెగ్యులర్ ఇంటర్మీడియట్ లేకుండా పూర్తి స్థాయి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తారు. అది నీట్లో ఇస్తారు, JEEలో ఇస్తారు. ఇట్లా ఎక్స్క్లూజివ్గా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు హైదరాబాద్లో బహు తక్కువ ఉన్నాయి. దానిలో ఇది అత్యంత విశిష్టమైన వాటిలో ఒకటని స్పష్టంగా చెప్పగలుగుతాను. నాకు తెలిసి లేవు పెద్ద మేజర్గా ఉన్నవి, ఉంటే ఉండొచ్చు మన నోటీసులో లేకుండా కూడా. అయితే వీరు అంతేగాక వీరు అనేక టెక్స్ట్ బుక్స్ కూడా ఆథర్గా ఉన్నారు. వీరు రాసిన పుస్తకాలు బహుళ ప్రాచుర్యం పొందినాయి కెమిస్ట్రీలో. ఎందుకంటే వీళ్ళు MSc PhD కెమిస్ట్రీ చేశారు. వీళ్ళు MSc కూడా NIT వరంగల్లో చేశారు. CSIRలో కూడా ఫెలోగా ఉన్నారు. మిగతా ఫ్యాకల్టీ కూడా ఇదే స్థాయికి చెందినటువంటి డెడికేటెడ్ టీచర్స్ ఉంటారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి ఒకటే సెంటర్, టోటల్ టీమ్ డెడికేటెడ్ వీరి మీదనే, రెగ్యులర్ ఇంటర్మీడియట్ వాళ్ళు లేరు. కేవలం 160 మందిని తీసుకుంటారు. వీళ్ళ గర్ల్స్ హాస్టల్ ఉంది, 80 మంది గర్ల్స్ హాస్టల్. ఇప్పుడు నేను ఉన్నటువంటి భవనంలోనే 80 మంది గర్ల్స్ హాస్టల్. పక్కనే థర్డ్ పార్టీ బాయ్స్ హాస్టల్ ఉంది. ఆల్రెడీ 2 ఏళ్ళు హాస్టల్ ఉండే అనుభవం ఉంది కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళ బాయ్స్కి ఇబ్బంది, గర్ల్స్ మాత్రం కంప్లీట్ వీళ్ళ కంట్రోల్నే ఉంటారు. కేవలం 160 మెంబర్స్. వాళ్ళు క్లాసు కూడా 70-80 మంది ఉంటారు మిత్రులు. కేవలం క్లాస్కు 40 మంది మాత్రమే. క్లాస్ రూమ్ కూడా చూస్తాను 40 మంది కంటే ఎక్కువ పట్టే అవకాశం కూడా లేదు. వీళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చాలా బాగున్నది. లాస్ట్ దాదాపు 35-40% మధ్యలో సీట్లు వచ్చినాయి, అటు నీట్ కానీ ఇటు JEE కానీ. చాలామంది లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం మంచి ఇన్స్టిట్యూషన్ చెప్పమని అడుగుతున్నారు. ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్ మీరు చూజ్ చేసుకోవచ్చు.
జస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి జస్ట్ పక్కన మీకు రైట్ సైడ్ ఉస్మాన్ యూనివర్సిటీకి మీరు నల్లకుంట నుంచి విద్యానగర్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ రాగానే రైట్ సైడ్ చిన్న గలీ ఉంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మీకు. కాబట్టి నేను స్పష్టంగా ప్రతిష్టాన్ దీన్ని ఐడెంటిఫై చేసి మంచి సంస్థగా దీన్ని గుర్తించింది. ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా ఉపయోగించుకోండి. దీని యొక్క ప్రత్యేకతల కోసము, తర్వాత దీని యొక్క బోధనా పద్ధతి, మిగతా అన్ని వివరాల కోసం డాక్టర్ పవన్ కుమార్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా దీని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాన్ని ఉపయోగించుకోండి. ఇలాంటి అనేక అద్భుతమైన సంస్థలను గుర్తించే విధంగా ప్రతిష్టాన్ పనిచేస్తుంది. ఎక్కువ వివరాల కోసం మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వండి. ప్రతిష్టాన్ చేసేటువంటి ఇది ఒక యజ్ఞం లాంటిది. హైదరాబాద్ ఉండేటువంటి హైదరాబాదే కాదు, రేపు పొద్దున అనేక నగరాలు ఉండేటువంటి అన్ని మంచి రకాల స్కూళ్ళను కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ని కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నిటిని గుర్తించి మీకు తగిన కాలేజీని మీకు ఎంపిక చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.